ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన దైవజనులకును సంఘ పెద్దలకును స్త్రీలకును యవనస్తులకును ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవునికి సంఘ పెద్దలకు మరి ఒకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే స్త్రీలందరికీ. ఈ సమయంలో ఈరోజు ప్రత్యేక దినం కనుక మనము ఇంతకుముందు ఎన్నో ప్రసంగాలు విని ఉన్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన ప్రసంగాన్ని దేవుడు మీ మధ్యలో ఉంచుతున్నాడని నేను విశ్వసిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. నేను దేవుడు నాకు ప్రార్థన చేసుకున్నప్పుడు ఇచ్చిన ఆలోచనను బట్టి నేను ఒక మంచి భార్య గురించి, ఒక మంచి తల్లి గురించి మాట్లాడాలి అని నేను ఆశపడుతున్నాను. అదేవిధంగా దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మనం అపోస్తలు రాసిన అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మనం చదువుకుందాం. ఇక్కడ మనం ఇద్దరు వ్యక్తులను మనం చూస్తున్నాం. ఎవరంటే వారిద్దరు కూడా భార్యాభర్తలు. వాళ్ళ పేర్లు ఏంటంటే అకుల్లా, ప్రిస్కిల్లా. వీళ్ళిద్దరూ కూడా బైబిల్ గ్రంథంలో మంచి దాంపత్యం కలిగిన జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారు. వీరిద్దరూ ఒకరి అభిప్రాయాలు ఒకరిని గౌరవించేవారు. ఒకరి మాటలు ఒకరు వీళ్ళు ఏం చేసేవారంటే దాన్ని స్వీకరించేవారు అనమాట. భార్య చెప్పిన భర్త స్వీకరించేవాడు, భర్త చెప్పిన భార్య స్వీకరించే దంపతులుగా మనం వీళ్ళని చూస్తున్నాం. వీరు ఏక మనసు కలిగి ఒకే నిర్ణయాలు తీసుకుంటారు కనుక దేవాతి దేవుడు కూడా పరిశుద్ధ గ్రంథంలో వీళ్ళ పేర్లని ఒకటిగా రాయించాడనమాట. కొన్ని సందర్భాల్లో ప్రిస్కిల్లా పేరు ముందుంచాడు, కొన్ని సందర్భాల్లో అకుల్లా పేరును ముందుగా ఉంచాడు. వీరిద్దరిని దేవుడు ఒకటిగా పరిశుద్ధ గ్రంథంలో వీళ్ళ పేర్లని రాయించాడు. ఎందుకు అలా రాయించాడు అంటే వీరు ఏక మనసు కలిగిన వాళ్ళు, ఒకే నిర్ణయాలు తీసుకునే వాళ్ళు. భర్త చెప్పిన మాటకి ఈమె ఎప్పుడు కూడా జవదాటని స్త్రీగా మనకి కనబడుతూ ఉంటుంది. వీరిద్దరూ కూడా కష్టపడి తత్వం కలిగిన భార్యాభర్తలు అన్నమాట. వీళ్ళు కష్టాన్ని నమ్ముకున్న వారు కాబట్టి వీరు ఎక్కడికి వెళ్ళినా జీవించగలరు. ఆ రోజుల్లో క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞ మేరకు వీరు ఆ ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టినా కానీ ధైర్యంగా వెళ్ళిపోయారు. ఎందుకంటే వారు కష్టాన్ని నమ్ముకున్నారు. వేరే సొమ్మును కానీ మోసకరమైన జీవితాన్ని కానీ వాళ్ళు ఆశించలేదు. కనుకనే ధైర్యంగా వారు వెళ్ళి ఎలాగ నివసిస్తున్నారంటే సేవపరంగాను అటు భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవిస్తున్నారు, ఇటు మంచి భార్యాభర్తలుగా మంచి సహవాసం కలిగిన వ్యక్తులుగా మనకి వీళ్ళు కనబడుతూ ఉన్నారనమాట. అకుల్లా, ప్రిస్కిల్లా అనేటువంటి వారు ఏక మనస్సు కలిగినటువంటి వారు. అకుల్లా భార్య అయిన ప్రిస్కిల్లా కొన్ని లక్షణాలు కలిగి ఉంది. ఏంటి ఆ లక్షణాలు? ఎలా తన కుటుంబ జీవితాన్ని కట్టుకుంది, ఏ విధంగా దేవుని మహిమపరిచింది అన్న విషయాలని మనం ఈరోజు తెలియపరుచుకుందాం. మొట్టమొదటిగా ఈమె భక్తి గల భార్య, అలాగే గుణవతి అయిన భార్యగా కూడా మనం చూసుకోవచ్చు. ఈమె ఏం చేసేదంటే తన కుటుంబ జీవితంలో చక్కని పాత్ర వహిస్తూ ఉంది. అలాగే అన్ని విషయంలోనూ తన భర్తను ఆనుకున్నటువంటి స్త్రీగా మనకి కనబడుతూ ఉందన్నమాట. ప్రతి విషయంలో కూడా ఏది చేయాలన్నా, ఏది నిర్ణయించుకోవాలన్నా ప్రతి సలహా ఎవరిని అడిగేదంటే మొదటిగా దేవుని దగ్గరతో సహవాసం చేసి దేవుని యొక్క నిర్ణయాన్ని, ఆలోచనని తెలుసుకునే
స్త్రీగా మనకు కనబడుతుంది. రెండవదిగా తన భర్త ఆలోచనని కూడా ఈమె స్వీకరించేదన్నమాట. నేటి కుటుంబాల్లో మనం చూసుకున్నట్లయితే భర్త ఆలోచనని పక్కన పెట్టేశారు. చాలా వరకు భర్తకు చెప్పకుండా ఎన్నో కార్యాలు చేస్తారు. భర్త అనుగ్రహం లేకుండా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే కుటుంబంలో సమాధానం ఉంటుందా? ఉండదు. కుటుంబంలో లేనిపోని గొడవలు, అనుమానాలకి దారి తీసే పరిస్థితులను ఎవరు కొని తెచ్చుకుంటున్నారు? భార్యగా మనమే ఒక్కొక్కసారి తొందరపడి భర్తకి ఏ విషయం చెప్పకుండా మనం ప్రయాణాలు చేస్తూ ఉంటాం. ఇలా చేయటం వల్ల కుటుంబ జీవితంలో గొడవలు తప్ప, అసమాధానాలు తప్ప సమాధాన కార్యాలు మనకు కనబడవు. ప్రిస్కిల్లా జ్ఞానం కలిగి ఏం చేసింది? తన భర్తకి ఏ విషయమైనా సరే తన భర్త దగ్గర ఆనుకుని జీవిస్తుందండి. ఆ విధంగా మనం జీవించాలి. ఆ విధంగా భర్త ఆలోచనల్ని తీసుకెళ్ళాలి. భర్త ఆలోచన లేకుండా వెళితే గొడవలు, కుటుంబంలో అనేకమైన సమస్యలని మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. చాలా వరకు మనం కూడా ఆ యొక్క ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఉంటాం. ఒకవేళ మనం అలా ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో, సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. భర్తకి లోబడే స్త్రీగా నీవు ఉండాలి. భర్తని ప్రేమించే స్త్రీగా ఉండాలి. భర్తని గౌరవించే స్త్రీగా ఉండాలి. ప్రతి విషయంలోనూ భర్తని ఆనుకునే స్త్రీగా నీవు కనబడాలి. అప్పుడే నువ్వు చేసిన ప్రార్థనకి ప్రతిఫలం ఉంటుంది. మొదటిగా దేవుని అనుసరించాలి. భక్తి గల భార్య ఎలా ఉంటుందంటే వేకువజామున లేసి దేవుణ్ణి స్తుతించేవారుగా ఉంటుంది. దేవునితో ఆలోచన కనుక్కునే విధముగా ఉంటుంది. తర్వాత తన కుటుంబంలో ఉన్నటువంటి భర్తకి లోబడికి విధేయత చూపిస్తారు. కుటుంబంలో ప్రతి పాత్రని కూడా ప్రిస్కిల్లా ఏ విధంగా చక్కగా నిర్వర్తించిందండి. కుటుంబంలో అత్తమామలను చూసుకునే విధానంలో అయినా, తన కుటుంబంలో ఇంటి వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళకి ఏది కావాలో అది వండి పెట్టి చక్కగా ఆమె యొక్క పాత్రని నిర్వర్తించింది ప్రిస్కిల్లా. ఆ విధంగా మనం ఉండాలి. మన కుటుంబ జీవితం ఎలాగంటే సాఫీగా చక్కగా వెళ్ళే దారి మనం చూసుకోవాలి, కానీ అనేకమైన గొడవల చేత నింపబడేటట్లు మనం ఉండకూడదు. ప్రిస్కిల్లా ఏ విధంగా అయితే భర్తకు విలువిచ్చి అన్ని విషయాల్లో ఆమె ముందుండి తన భర్త ఆలోచన చొప్పున నడుచుకుందో అట్టి రీతిగా మనం ఉండాలి. ఏ విధంగా అయితే ప్రిస్కిల్లా తన భర్తకు లోబడిందో, సమయం ఇచ్చిందో, విధేయత చూపించిందో, అదే విధంగా తన భర్త హక్కులైనటువంటి తను కూడా భార్యకి సమయాన్ని ఇచ్చాడు, విలువనిచ్చాడు, తన ఆలోచనకి గుర్తింపునిచ్చాడు, తన పనిని గమనించాడు, తన కష్టాన్ని గుర్తించాడు. ఆ విధంగా ఉన్నారు కాబట్టి వీరిద్దరూ కూడా ఏక మనసు కలిగి ఉంటారు. నేటి కుటుంబాల్లో చూసుకుంటే భార్య అన్నిటికీ లోబడాలి, భర్త మాత్రం ఎలా ఉంటాడు? ఆర్డర్లు వేసే విధంగా ఉంటాడు. ఉండాలి, మనకు యజమానుడు కాబట్టి ఆ విధంగా ఉండాలి. మరి ఎలా ఉంటున్నారు అంటే భార్య చేసే ప్రతి పని వాళ్ళకి అవసరమే. కుటుంబంలో ప్రతి బాధ్యత నెరవేర్చుటకు భార్య అవసరం, కానీ సలహా ఇచ్చే విషయంలో అనవసరం. నువ్వేంటి నాకు సలహా చెప్పేది? నీ మాట నేనేంది పాటించేది? నువ్వు నాకు సలహా చెప్తే అంతటి దానివి కాదు. నువ్వు ఎంతలో ఉంటే అంత నీకే మంచిది. నా దగ్గర ఎలాగా నాకు కోపం తెప్పించే పనులు చేయకుండా నా దగ్గర నుంచి వెళ్ళిపోతే బెటర్. ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడతాం ఎంతవరకు సమాధానం, ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు భార్య సలహా, ప్రతి పనిలో భార్య అవసరం మీకు ఉంది. పిల్లల్ని చూసుకునేటందుకు, కుటుంబాన్ని చూసుకునేటందుకు, కుటుంబంలో వంట విషయంలో అయినా అనేకమైన పనుల విషయంలో నీకు భార్య కావాలి, కానీ ఒక్కరికి సలహా ఇచ్చే విషయంలో భార్య అవసరం లేకపోతే ఎలా? ఆ ఇద్దరు మనుషులు కూడా ఏక మనసు కలిగి ఉండాలి. ఇద్దరు ఆలోచనలు కూడా ఒకటిగా ఉండాలి. ఈ రోజుల్లో ఎంతవరకు అలా ఉంటుంది? ఎంతవరకు భార్య సలహాలు పాటిస్తున్నారు? ఇలా కదా కుటుంబాల్లో గొడవలు వచ్చేది. కాబట్టి భార్య సలహాలు కూడా మీరు పాటించాలి. అకుల్లా ప్రిస్కిల్లా ఏ విధంగా ఏక మనసు కలిగి ఉన్నారో ఆ విధంగా మీరు కూడా ఉండాలి. ఇంకా కొంతమంది భర్తలు ఉంటారు, పాపం పగలంతా కష్టపడి భార్య ఏదో 4 మాటలు మాట్లాడదామని భర్త దగ్గరికి వెళ్తారు. తనకేమో
వచ్చేసి బయట ఉద్యోగం లైన్లో ఉంటాడు, తర్వాత ఫ్రెండ్స్ సర్కిల్లో ఉంటాడు, ఇలా అనేకమైన కార్యాలతో ఎలాగైనా సమయాన్ని గడుపుతాడు. కానీ పాపం భార్యగా మాత్రం భర్తే ప్రపంచంగా భావిస్తుంది. ఇప్పుడు అలాంటి భర్త ఆమె దగ్గరకు వచ్చినప్పుడు ప్రేమగా మాట్లాడాలి కదండి. కొంతమంది ఎలాగుంటారంటే కాలు మీద కాలు వేసుకొని మొబైల్ నొక్కుతూ ఉంటారు. మొబైల్ని నొక్కే విషయంలో మన వాళ్ళు పిహెచ్డి చేసి ఉంటారు. ఎలాగా పిహెచ్డి చేసి ఉంటారు. అసలు ఆమె ఏం చెప్తుందా, ఆమె బాధ ఏంటి, ఆమె సమస్య ఏంటి, ఆమె ఎందుకు మన దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది అన్న విషయాలు మాత్రం పట్టించుకోడు. మొబైల్ నొక్కే దాంట్లో బిజీగా ఉంటాడు. ఎంత టక్కని మెసేజ్ పెట్టేస్తాడంటే అలా పెట్టేస్తాడు. మనం మాట్లాడుతుంటాం ఒక సైడు. కొంతమంది భార్యలు అనుకుంటారు, నా భర్త చేతిలో మొబైల్ అయ్యున్నా బాగుండేదేమో, 24 గంటలు నా భర్త చేతిలో తిరిగేదాన్నేమో. చాలా బాధపడుతుందండి, చాలా ఫీల్ అవుతుంది. ఒక్కసారి మీరు తన మనసుని ఆలోచించండి. మీ దగ్గరకు వచ్చినప్పుడు మొబైల్ పక్కన పెట్టండి. అమ్మా, ఈరోజు పగలంతా కష్టపడి పనిచేసావు, ఏంటి నీ ప్రాబ్లం, ఏంటి నీకు సమస్య? వాళ్ళు కష్టపడి పనిచేసిన దాన్ని గుర్తించకపోయినా పర్వాలేదండి. వాళ్ళని ప్రేమతో 4 మాటలు మాట్లాడితే చాలు, పడ్డ కష్టం అంతా మర్చిపోతారు. పగలంతా పడ్డ కష్టం అంతా కూడా వాళ్ళు మర్చిపోతారు, హ్యాపీగా ఉంటాడు. ఈరోజు నా భర్త నాతో ప్రేమగా మాట్లాడాడని ఇతరులకు చెప్పుకుంటారు. వారిద్దరూ కూడా ఒకరి మాటని ఒకరు గౌరవించారు కాబట్టి వారి యొక్క దాంపత్య జీవితం అన్యోన్యంగా కొనసాగుతుందండి. ఈ రోజులో మనం కూడా అలా కొనసాగాలి, అన్యోన్య దాంపత్యం కలిగి ఉండాలి, ఇతరులకి మాదిరిగా సాక్ష్యకరంగా మనము జీవించాలి. మన కుటుంబాన్ని చూసి ఇతరులు కూడా నేర్చుకోవాలి. వీళ్ళు యేసు ప్రభుని వెంబడించేవారు, యేసయ్య ప్రేమను కలిగిన వారు, వీరి కుటుంబం ఎప్పుడు కూడా సమాధానంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. వీరు కొలిచేది ఏ దేవుని, వీరు ఆరాధించేది ఏ దేవుని అని తెలుసుకొని మన పక్కన వాళ్ళు మన దగ్గరకు వస్తారు. మనమే మాదిరి చూపించకపోతే, మనమే గొడవలు పడుతూ అసమాధాన కార్యాల చేత ఉంటే ఇంకెలా అండి మనం ఇతరులకి మాదిరికరంగా ఉంటాం? మనము అగ్గుళ్ళ ప్రిస్కుల వలె ఏక మనసు కలిగి ఒకరి అభిప్రాయాలు ఒకరి గౌరవించుకొని మనము జీవించాలి. హల్లెలూయా. స్త్రీ ఏదైనా మనసులో అనుకుంది అంటే దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టాలి. కరెక్ట్? సాధించేంత వరకు వదిలిపెట్టదు. ఏదైనా ఒక వస్తువు కొనాలని నిర్ణయించుకుంది అనుకో, అలిగో, అన్నం తినకో, ఏడ్చో, ఎలాగైనా సరే అవతలలో ఏమైపోయినా పర్వాలేదు, నేను అనుకున్నది నాకు కావాలి అంతే. ఇలాగ ఉంటారు చాలామంది. అలా ఉండకూడదు. భర్త ఏ స్థితిలో ఉన్నాడో గమనించాలి, ఏ పరిస్థితిలో ఉన్నాడో గమనించాలి. ఒకవేళ తన దగ్గర డబ్బులుంటే నువ్వు అడగపోయినా ఇంట్లో వస్తువులు కొనాలని వాళ్ళకి కూడా ఆలోచన ఉంటుంది. ఈ పట్టు ఎక్కడుండాలి, ఈ పట్టుదల ఎక్కడుండాలి స్త్రీకి అంటే దేవుడి దగ్గర పోరాడే విషయంలో ఉండాలి. యాకోబు కూడా దేవుడి యొక్క పాదాలు గట్టిగా పట్టుకున్నాడండి. ప్రభువా, నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నేను ఇక్కడ నుంచి వెళ్ళను, నిన్ను వదిలిపెట్టను, నిన్ను పోని అని నేను వెళ్ళను. ఈ విధంగా పట్టుబట్టి ప్రార్థన చేసి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఈరోజు ఒకవేళ ఇక్కడ కూర్చున్న సహోదరులు ఎవరైనా సరే, నా భర్త మారలేదు, నా భర్త మోటువాడు, మూర్ఖుడు, నేను చెప్పిన మాట ఏది వినడు అని ఒకవేళ ఆలోచించినట్లయితే నువ్వు మాదిరిని కనపరచాలి. ప్రిస్కిల్లా కూడా తన ఇంటి వారి ముందు తన భక్తిని కనపరిచిందంటండి. సంఘంలో ఒకలాగా, సమాజంలో ఒకలాగా, ఇంట్లో ఒకలాగా లేదు, ఏకరీతిగా ఉంది. తన భక్తి ఎలా కనపరిచిందంటే యేసయ్య ప్రేమను తనలో చూపించింది. అలాగా మీరు కూడా సంఘంలో ఏ విధమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నారో, సహవాసం కలిగి ఉన్నారో, అలాంటి ప్రేమ ఇంట్లో కూడా మనం కనపరచాలి. నీ భర్త ముందు కూడా నీలో యేసయ్య ప్రేమ కనబడాలి. అప్పుడే తను నిన్ను వెంబడిస్తాడు, అప్పుడే తను నీ వైపు తిరుగుతాడు. అంతేకాని నువ్వేదో బెదిరించడం వల్ల, తిట్టడం వల్ల, గొడవ పెట్టుకోవడం వల్ల తను మారడు. ఎలా మారుతాడు? నీ మాదిరిని నువ్వు కనపరిచినప్పుడు మారుతాడు. ఖచ్చితంగా పట్టుబట్టి ప్రార్థన చేయి, అడిగితే దేవుడు తప్పకుండా ఇస్తాడు. కొన్ని సందర్భాల్లో నీ కన్నీరు చూసి నీ భర్త అయినా కరగకుండా ఉంటాడేమో, కానీ ఆ దేవాతి దేవుడు నీ కన్నీరుని చూస్తే
అరగకుండా ఉండే దేవుడు మాత్రం కాదండి, నిత్యంగా ఆయన నీ కన్నీరు తుడిచేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఎన్నో మేలులు చేసేవాడుగా ఉంటున్నాడు. నువ్వు అడిగినా అడగకపోయినా నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి మూర్ఖుడుగా ఉన్నటువంటి అబిగయీలు భర్త, అబిగయీలు ఎలాంటి జ్ఞానం కలిగి, ఎలాంటి తగ్గింపు కలిగి తన భర్త మీదకి వచ్చిన ఆపదని తొలగించిందో మనం చూసుకున్నాం. 1 సామ్యూయేలు 25వ అధ్యాయం 2-3 వచనాలు మనం చదువుదాం. 1 సామ్యూయేలు. ఈమె అబిగయీలు ఎలాంటిదంటే సుబుద్ధి గలది, రూపవశి ఉండేను. ఇలాంటి ఆమెకి ఎలాంటి వాడు, మోటివాడును దుర్మార్గుడునైన నాబాలు అనే ఒక భర్త ఎన్నుకుంటాడు. ఇతడు ఏం చేసేవాడంటే అంటే మూర్ఖంగా మాట్లాడేవాడు అనమాట. మనం ముందున్న అధ్యాయంలో మనం చదువుకుంటే మనకి క్లియర్గా నీట్గా అర్థమవుతుంది. దావీదు యొక్క సైన్యము ఈ యొక్క నాబాలు యొక్క మందని కాచేవాళ్ళనమాట. వాళ్ళు క్రూర మృగాలకి ఆ మంద దొరకకుండా, దొంగలు ఎత్తుకుపోకుండా రేయింబవళ్ళు కూడా ఈ మందని కాపాడేవాళ్ళు. అయితే వీళ్ళు ఏం చేశారంటే దానికి ప్రతిగా ఒక విందుని ఏర్పాటు చేయమని మాత్రమే అడిగారు. అంతే, నాబాల్ని వేరేది ఏం ఆశించలేదు. మందలో సగం ఇమ్మనలేదు, ఆస్తిలో సగం ఇమ్మనలేదు. కానీ వాళ్ళు ఒక విందును ఆశించి వాళ్ళు ఏం చేశారంటే ఆ సమాచారాన్ని పంపించారు. ఆ సమాచారం విన్న వెంటనే నాబాల్ ఏం చేశాడంటే, యెష్షయి ఎవడు, దావీదెవడు, యెష్షయి కుమారుడెవడు, దావీదెవడు, వాళ్ళకి మేము ఎందుకు చేయాలి విందు అని ఎలాగ మాట్లాడంటే మూర్ఖంగా మాట్లాడాడు. ఈ మాటలు విన్న దావీదు ఎలాగైపోయాడు, బహు కోపం కలిగిన వాడై తన ఇంట్లో ఎవరిని కూడా బ్రతకనివ్వకూడదు, మొత్తం అందరినీ నాశనం చేయాలని ఒక కంకణం పట్టుకొని వస్తూ ఉంటే తన ఇంటి పనివారిలో ఒకతను అబిగయీలు దగ్గరకు వచ్చి, అమ్మా, నీ భర్త అయిన నాబాలు ఈ విధంగా మాట్లాడినందుకు దావీదు మన మీద పగపట్టి ఇంటి వాళ్ళు ఎవరు కూడా బ్రతికి ఉండటానికి వీలు లేదని చెప్పేసి వస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఉన్నాడని తెలియచేసిన ఆ యొక్క అబిగయీలు ఏం చేసిందంటే 18వ వచనం మనం చూసుకున్నాం. అదే 25వ అధ్యాయంలో. అందుకు అబిగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షారసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికలు వేసిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూరపు వడలను గార్ధబాముల మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోవుడి అని చెప్పేసి నేను మీ వెనుక నుండి వచ్చేదని తన పని వారికి ఆజ్ఞించెను. ఈమె వెంటనే జ్ఞానం కలిగి తన భర్త మీదకి వస్తున్న ఆపదని గుర్తించిందండి, గమనించింది. ఎలాగైనా సరే ఈ ఆపద నుంచి తప్పించుకోవాలని దావీదు రాకముందే మార్గ మధ్యంలో తనని ఎదుర్కొనుటకు ఈ అబిగయీలు 200 రొట్టెలను 2 ద్రాక్షరసపు తిత్తులను వాళ్ళు అడిగినవన్నీ తీసుకొని అక్కడ మార్గ మధ్యంలో దావీదుని ఎదుర్కొని, అలాగే 25వ వచనం మనం చూద్దాం. అతని పేరు వదిలి గుణం
ఈ జీవితము సంప్రదించుతున్న మాట నిజముగా యెహోవా దేవునితో నీ జీవముతో ప్రమాణం చేస్తున్నాను. చాలు. ఇక్కడ ఏమని మాట్లాడుతుంది? నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును నీవు లక్ష్య పెట్టద్దు. ఆ తప్పు నా మీద వేసుకుంటున్నాను, ఆ తప్పు నన్నుగా భావించి మన్నించానని చెప్పేసి మార్గమధ్యంలో అబిగయీలు దావీదుని ఎదుర్కొని తన భర్త మీదకి వచ్చినటువంటి ఆపదని తొలగించింది. అలా జ్ఞానం కలిగి తగ్గించుకొని తన భర్తని ఏం చేసింది? కాపాడుకుంది. అట్టి రీతిగా జ్ఞానం కలిగి మన భర్త దగ్గర మనము మసులుకోవాలి. తన ఆపద నుంచి తప్పించాలి. తనకి ప్రేమించి దేవుడు ఏం చేశాడు? ప్రేమించే భార్యగా నేను ఇచ్చాడు. అలాంటప్పుడు భర్తని ప్రేమగా చూసుకోవాలి. కొంతమంది పిల్లల కంటే ఎక్కువగా భర్తని ప్రేమిస్తారు. ప్రేమించాలి. భర్తే శాశ్వతంగా చచ్చిపోయేంత వరకు కూడా భర్తే తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఆమేన్. ఈ అబిగయీలు ఆపద నుంచి తన భర్తని కాపాడుకుందండి. అలాగా పట్టుపట్టి దేవుడి దగ్గర, ఒకవేళ నీ హృదయంలో బాధ, చెప్పుకోలేనటువంటి ఆవేదన, దుఃఖం, అవమానంతో ఒకవేళ నీవు నిండి ఉన్నట్లయితే దేవుడి తట్టు నీవు తిరుగు. ఖచ్చితంగా నీ హృదయంలో ఉన్న కన్నీరుని దేవుడు తీసివేస్తాడండి. మంచి ఐక్యత, సఖ్యత, ప్రేమ, సహవాసం కలిగిన భార్యగా నీవు జీవించుటకు దేవుడు సహాయం చేస్తాడు. అదేవిధంగా రెండోది, ఆమె గుణవతి అయిన భార్య. గుణవతి అయిన భార్య ఎలా ఉంటుంది? తన భర్తకు కిరీటంగా ఉంటుంది. కిరీటం ఎలా ఉండాలంటే చూడటానికి రమ్యమైనదిగాను, బహు సౌందర్యంగాను కనబడాలి. నువ్వు అన్ని విషయంలో చక్కగా ఉంటే నీ భర్త యొక్క కిరీటం బహు సౌందర్యంగా ఉంటుంది. ఒకవేళ నువ్వు కొద్ది రోజులు మంచి భార్యగా, కొద్ది రోజులు గొడవ పెట్టుకునే భార్యగా నువ్వు జీవించినట్లయితే నీ భర్త కిరీటం ఎలా ఉంటుంది? వంకర టింకరగా ఉంటుంది. అది చూసే ఏమైనా బాగుంటుందా? బాగోదు, అసహ్యంగా ఉంటుంది. కాబట్టి నువ్వు సంపూర్ణంగా భర్తకి లోబడే స్త్రీగా నీవు ఉండాలి. గుణవతి అయిన స్త్రీ ఇంట్లో విషయాలు బయట చెప్పుకోదు. ఇంట్లో ఏమైనా జరగని వారిద్దరి మధ్య, నాలుగు గోడల మధ్య ఉంటుంది, కానీ బయట చెప్పుకోదు. అదే గుణము లేకుండా, జ్ఞానము లేకుండా ఉన్న స్త్రీ అయితే మన పక్కన కూర్చుని అక్కొచ్చి, ఏంటక్క అలాగున్నావు, ఏమైంది, ఏమైనా ప్రాబ్లమా, ఏమైనా గొడవ, ఏదైనా ఒక మాట చిన్నగా చెప్పగానే పలా మన కంట్లో నీళ్ళు రాలిపోతే బలహీనత పడిపోయి మొత్తం వాళ్ళకి చెప్పేస్తాం. నా భర్త ఇలా ఉంటుందండి, నా అత్తమామలు ఇలా ఉంటుందండి, నాకు దేనికి విలువ ఇవ్వరండి, నన్ను ప్రేమించడం, ఇలా ఎన్నో విషయాలు చెప్తాము. తర్వాత మీ ఇద్దరికి సహవాసం ఉన్నంత వరకు బాగానే ఉంటాం. ఏదో ఒక గొడవ పడకపోదు, ఈ మాటలన్నీ ఆమె ఎత్తిపట్టి చెప్పదు. అప్పుడు నీకే అనిపిస్తుంది, ఇలాంటి అక్కన నేను నమ్మింది, ఇలాంటి వాళ్ళనా నేను చేర్చుకున్నది, ఇలాంటి వాళ్ళకన్నా కుటుంబ విషయాలను తెలియజేసింది. అలా అప్పుడు బాధపడి కూడా ప్రయోజనం లేదు. ఒక పక్క భర్త దగ్గర నమ్మకాన్ని కోల్పోతావు, ఇంకో పక్క స్నేహితుల మధ్య నువ్వు ఎలా నిలబడతావు? దుష్కార్యము చేసిన దానిలాగా మిగిలిపోతావు. గుణవతి అయిన భార్య తన ఇంటి విషయాలు ఎప్పుడు కూడా బయట పెట్టదండి. దేవుడి దగ్గర పెడుతుంది. మళ్ళీ ప్రభువా నా విషయాలు ఇవి, నాకు సహాయం చేయ తండ్రి అని ప్రాధేయపడి అడిగి వేడుకుంటానండి. గుణవతి అయిన భార్య గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. సామెతలు 31:10 మనం చూద్దాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి హల్లెలూయా. చాలండి. గుణవతి అయిన భార్య ఎలాంటిది? అలాంటి భార్య దొరుకుతుంది, ముత్యము కన్నా అమూల్యమైనది. ఆమె పెనిమిటి యందు ఆమె నమ్మిక ఉంచును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుందా నా మాట? గుణవతి అయిన భార్య ఎలా
భర్త ఫోన్ అక్కడ పెట్టి బయటకు వెళ్ళగానే మొత్తం చెక్ చేస్తారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలా మొత్తం అన్నీ కూడా ఎతికి మరీ పట్టుకుంటారు. ఫొటోస్ లాక్ పెడితే లాక్ ఎందుకు పెట్టావు? నా మీద నమ్మకం లేదా? నేను చూస్తాను నా భయమా? నువ్వు ఏ తప్పు చేయకపోతే లాక్ ఎందుకు పెట్టారండి మీరు? ఇలా చట్టబద్ధమైన ప్రశ్నల చేత వాళ్ళని విసిగిస్తూ ఉంటాం. గుణవతి అయిన భార్య అలా కాదండి, తన భర్తని నమ్ముతుంది. 100 మందిలో ఉన్నా సరే నా భర్త నిప్పు లాంటి వాడని గ్రహిస్తారు. అలా నమ్మిక ఉంచాలి. అదే జ్ఞానం లేకుండా అనుదినమును అనుమానిస్తూ బాధపెడుతూ ఉంటే ఆ భర్త ఎంతకాలం ఉంటుంది? వద్దు నాకు ఈ టార్చర్ అని బయటకు వెళ్ళిపోవడానికే చూస్తాడు, కానీ నీతో ప్రేమగా ఉండటానికి తను సహకరించాడు. ఇంట్లో కన్నా బయటే ప్రశాంతంగా ఉందని పారిపోతాడు. అది అవసరమా మనకి? భర్త కోసం ఎదురు చూడాలి. నేను ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తానా అని భర్త కూడా అలాగే అనుకోవాలి. అంత ప్రేమ కలిగి ఉండాలి. అలా మనం నమ్మాలి. గుణవతి అయిన భార్య భర్తని నమ్ముతుంది. మనం కూడా నమ్మాలి. నమ్మి మన కుటుంబంలో సమాధాన పరుచుకుంటూ శాంతియుతంగా మనము ఇతరులకి మాదిరికరంగా జీవించాలి. హల్లెలూయా. అలాగే గుణవతి అయిన భార్య చీకటినే లేచి, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారి కొరకు భోజనం సిద్ధపరుస్తుంది. ఆమె గుణవతి అయిన భార్య వేకుజామునే లేచి ఆత్మానుసారంగా దేవుని వెతుకుతుంది. దేవుని వెతికిన తర్వాత తన ఇంటి వారందరి కొరకు ఆహారాన్ని సిద్ధపరుస్తుంది. ఇప్పుడున్న స్త్రీలు 12 అయినా లేవరు. ఎందుకు లేవాలి? పని చేసి అలసిపోయారు. ఎందుకు లేవాలి? నేను లగవనండి. మీరేమైనా నా మీద గొడవ పెడితే మా అమ్మ ఇంటికి వెళ్ళిపోక చుట్టుపెట్టు. నేను పోతే నష్టం మీకే. పిల్లల్ని చూసుకోలేరు, కుటుంబ పనులు మీరు చేయలేరు. కాబట్టి నేను ఎప్పుడైనా లేస్తాను, ఎప్పుడైనా పనులు చక్క పెట్టుకుంటాను. మీరు చేయరు కదా. మీరెందుకు నా మీద అరవటం? మీరెందుకు నన్ను తిట్టటం? ఇలా తిరగబడతారండి జ్ఞానం లేని వాళ్ళు. జ్ఞానం కలిగిన స్త్రీ చొప్పించుకోదు. ఏం చేస్తుంది? పెందల కన్య లేసి చీకటితోనే లేసి తన కుటుంబ పనులన్నిటినీ కూడా చక్క పెట్టుకుంటుంది. తన కుటుంబ పనులన్నిటినీ కూడా చక్క తీర్చుకుంటుంది. ఎవరితో మాట పడదు. ఆ జ్ఞానంగా తన కుటుంబాన్ని కట్టుకుంటూ వస్తుంది. ఇలాంటి జ్ఞానం మనము కలిగి ఉండాలి. ఇలాంటి యొక్క తగ్గింపు జీవితం మనం కలిగి ఉన్నట్లయితే మన కుటుంబము ఆదర్శ కుటుంబంగా మారుతుంది. హల్లెలూయా. రెండో లక్షణంగా తనకున్నటువంటి లక్షణం ఏంటి అంటే ప్రార్థన, విశ్వాసం, ప్రేమ కలిగిన స్త్రీ. రెండవదిగా మనము ఈమె ప్రార్థన, విశ్వాసం, ప్రేమ కలిగిన స్త్రీగా మనకి ప్రిస్కిల్లా కనబడుతూ ఉంది. ప్రార్థన అనగానే చాలామంది ప్రార్థన చేస్తారు. దేవుడు నాకు ఇస్తాడని నమ్మకంతోనే మోకాలేసి ప్రార్థిస్తారు. కాకపోతే విశ్వాసంతో ఇది జరుగుతుందా చూద్దాంలే అన్నట్టు ఉంటారు. అలా ఉండకూడదు. విశ్వాసం కలిగి మనం ప్రార్థించాలి. విశ్వాసం కలిగి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో అప్పుడు నువ్వు దేవుడికి దగ్గరగా ఉంటావు. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టలై ఉండుట అసాధ్యం. విశ్వాసం కలిగి నువ్వు ప్రార్థించినప్పుడే నీ ప్రార్థించిన ప్రార్థనలన్నిటికీ నీవు జవాబును పొందుకునే స్త్రీగా నువ్వు ఉంటావు. ప్రార్థన అన్న బైబిల్లో ఉన్నటువంటి అన్నాన్ని మనం గమనించినట్లయితే ఆమె ఒక నింద మోస్తూ ఉంది, ఒక నిందని భరిస్తూ ఉంది. ఇప్పుడు ఆమె ఎవరంటే మనం చూసుకుంటే ఒక రాజుకి భార్య. రాజుకు భార్య అయితే ఏమైనా కదా తక్కువ ఉంటుందా? తినడానికి, తాగడానికి, కట్టుకోవడానికి, ఇతరులకు పంచిపెట్టడానికి ఏది కూడా కొద్దిగా ఉండదు. ఆమె కింద అనేకమైనటువంటి పని వాళ్ళు కలిగి ఉంటారు. ఇక ఇప్పుడు ఈమెకు బాధ ఎందుకు? ఏడుపెందుకు? ఈమె ఎందుకు నిందలు భరిస్తుంది? ఎందుకు సూటిపోటి మాటల చేత బాధపడుతుంది? ఎందుకు అవమానాన్ని భరిస్తుంది? ఈమెకి ఏది తక్కువ? ఈమె బాధ వెళ్ళి భర్త దగ్గరకు చెప్పుకుంటేనేమో భర్త అంటాడు, నేను 10 మంది బిడ్డలతో సమానమైనటువంటి వాణ్ణి కానా? నన్ను చూసి నువ్వు తృప్తి చెందని భర్త ఒక సైడ్ అంటూనే ఉన్నాడు. ఇంకొకరిని పెళ్లి చేసుకొని ఆమెకి సౌతిని కూడా తెచ్చిపెట్టాడు. ఎంత ప్రేమగా చూసుకున్నాడో మరి. అదే
పోటీ మాటలు పడుతుంది. ఏమని? ఈమె గొడ్రాలు, ఈమె మొఖం ఎవరు చూడద్దండి, శుభమా అని బయలుదేరి వెళ్తుంటే మనకి ఎదురవుతుందని ఎన్నో మాటలు. ఇంట్లో ఒకవైపు ఎన్నో నిందలు భరిస్తూ బాధపడుతూ ఉంది. ఎప్పుడైతే సర్వోన్నతుడైన దేవుని వైపు ఈమె చూసిందో అప్పుడు ఆమెకున్న నిందను దేవుడు తీసివేశాడండి. ఆమె ఒకటిస్తే 5 అంతలుగా దేవుడు ఇచ్చాడు. ఒక కుమారుని అడిగితే దేవుడు 5 మంది పిల్లల్ని ఆమెకి సంతానంగా దేవుడు కలుగచేశాడండి. ఎప్పుడైతే దేవుని వైపు తిరిగి చూసిందో అప్పుడు ఆమెకున్న నిందను తొలగించబడింది. తన భర్త తనకున్న నిందను తొలగించలేదు, తన కుటుంబస్తులు తన నిందను తొలగించలేదు, తన గ్రామ ప్రజలు తన నిందను తొలగించలేదు, తన పనిచేసేవారు తన నిందను తొలగించలేదు. కానీ ఎప్పుడైతే సర్వశక్తిమంతుడైన దేవుని ఆశ్రయించిందో అప్పుడే ఆమెకున్న నింద తొలగిపోయింది. శత్రువు చేతుల్లో ఒకవేళ చిక్కున్నట్లయితే మన భక్తుల పాట కూడా చక్కగా పాట పాడారు. శత్రువుల చేతులలో చిక్కుకుంటివి, సూటిపోటి మాటలతో నలిగిపోతివి. శత్రువుల చేతులలో చిక్కుకుంటివి, సూటిపోటి మాటలతో నలిగిపోతివి. తండ్రి నీ వైపు నేను చూచిన క్షణమే, తండ్రి నీ వైపు నేను చూచిన క్షణమే కష్టమంతయు తీరిపోయెను, బాధలన్నీయు తొలగిపోయెను, కష్టమంతయు తీరిపోయెను, బాధలన్నీయు తొలగిపోయెను. తండ్రి తండ్రి అని ఆయన వైపు మనం చూసిన వెంటనే కూడా ఆయన నీ మాట ఆలకించే దేవుడుగా ఉంటున్నాడు. ఆమె హల్లెలూయా. నీ కష్టం అంతయో దేవుడు తీరుస్తాడు, నీ బాధలన్నీ దేవుడు తొలగిస్తాడు. నువ్వు ఎవరిని ఎక్కువగా ఆనుకొని ఆశ్రయించి ఉండాలంటే ఆ దేవాతి దేవుని నువ్వు ఆనుకొని ఉండాలి. ఆయనతో సహవాసం కలిగిన స్త్రీగా నీవు ఉండాలి, కన్నీటితో ప్రార్థించే స్త్రీగా నీవు ఉండాలి. ఆమె హల్లెలూయా. ఇలాగా అన్న ప్రార్థన చేసి దేవుని వైపు తిరిగిన వెంటనే తన నిందని తొలగించుకుంది. విశ్వాసం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు తను అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా దేవుడు అత్యధికంగా ఆమెకు దయచేశాడండి. ఆమెకి ఇచ్చిన దేవుడు మనకు, ఆమెతో ఉన్న దేవుడు మనకుండడు. నిశ్చయంగా దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని ఆశ్రయిస్తావో అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ప్రేమ కలిగిన స్త్రీగా ఈమె మనకు కనబడుతూ ఉంది. ప్రేమ ఏ విధంగా ఉండాలి? ప్రేమ అంట అనేకమైన పాపములని కప్పుతుందంట, అనేకమైన దుష్కార్యములని మాన్పివేస్తుందంట. యేసయ్య ప్రేమను బట్టి మన పాపముని ఆయన తొలగించాడు. మన శిక్షణ తన మీద భరించుకొని మనకి రక్షణను కలగచేశాడండి. ఆ విధంగా ఇప్పుడు ప్రేమంట మనం ప్రేమించే వాళ్ళు తప్పు చేస్తే అసలు పట్టించుకో, ఆ తప్పులన్నీ కూడా ప్రేమలో కలిసిపోతాయి. నాకు ప్రేమ ఉంది, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నీకోసం నా ప్రాణమైనా ఇస్తా అని అంటారు. కానీ క్రియాపూర్వకంగా కనపడదు. క్రియ లేని ప్రేమ, విశ్వాసం లేని ప్రార్థన రెండు కూడా వ్యర్థమే. క్రియ కలిగి ఉండాలి నీ ప్రేమలో. ఏదైనా సహోదరుడు నిన్ను ఆశ్రయించి ఆపదాని వచ్చినప్పుడు క్రియాపూర్వకంగా నీ ప్రేమను వ్యక్తపరచాలి, చూపించాలి. హల్లెలూయా. అలా చూపించినప్పుడే ఆ ప్రేమకు విలువ ఉంటుంది. విశ్వాసంతో నీ ప్రార్థించినప్పుడే ఆ ప్రార్థనకి జవాబు నీవు పొందుకుంటావు. ప్రేమ చూపించేటప్పుడు నువ్వు క్రియాపూర్వకంగా చూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా దేవుని పని కొరకు ధారాళంగా ముందుకు వచ్చే స్త్రీగా ప్రిస్కిల్ల మనకి కనబడుతూ ఉంది. ధారాళంగా దేవునికి ఇచ్చే విషయంలో, పని చేసే విషయంలో సాకులు చెప్పకుండా ధారాళంగా ముందుకు వచ్చే స్త్రీగా ప్రిస్కిల్ల మనకు కనబడుతూ ఉందండి. మనం అలాగ వస్తున్నాము,
ఖచ్చితంగా రావాలి. అలా వచ్చినప్పుడే దేవునికి మహిమకరంగా మనం వాడబడతామండి. నాలుగోదిగా పరిచర్య కొరకు ప్రయాసపడే స్త్రీగా మనకి కనబడుతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఎలాగా? పరిచర్య కొరకు ప్రయాసపడే స్త్రీగా ప్రిస్కిల్ల మనకి కనబడుతూ ఉంది. సంఘములోనూ ఈమె ఎంతగానో దేవుని పరిచర్య కొరకు ముందుకొచ్చే స్త్రీగా, ప్రయాసపడే స్త్రీగా మనకు కనబడుతుంది. ఈరోజు మన సంఘంలో కూడా స్త్రీలు, పెద్దలు పాపం వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి దేవుని పని కొరకు వాళ్ళు ప్రయాసపడుతున్నారు. వారి ప్రయాసని దేవుడు గుర్తించి తగిన ఆశీర్వాదాల చేత, దీవెనల చేత వాళ్ళని తృప్తిపరచబడును గాక. దేవుడు వాళ్ళని దీవించారు. వాళ్ళ ఆరోగ్య సైతం వాళ్ళు లెక్క చేయట్లేదు, ఎందుకంటే ఇది దేవుని పని అని భావించారు. వాళ్ళు సాకులు చెప్పలేదు, నేను ఇది చేయను, నాకు ఈ ఆరోగ్యం బాగాలేదు, సాకులు వాళ్ళు వెతుక్కోలేదు. వాళ్ళ ఇంటి పనులన్నీ పక్కన పెట్టారు కాబట్టి దేవుడు వాళ్ళని గుర్తుపెట్టుకుంటాడు. తగిన ఆశీర్వాదం, దీవెన ఖచ్చితంగా వారికి, వారి కుటుంబాలకి దేవుడు నిశ్చయంగా అనుగ్రహిస్తాడు. ఆ విధంగా దేవుడు వాళ్ళ యొక్క ప్రయాసని గుర్తించాడు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో పెర్సిస్, పీవే కూడా వీరిద్దరు ఒకటే గుణ లక్షణాలు కలిగి, ఒకటే సంఘంలో పెరిగి, ఒకటే ఆత్మీయ తండ్రికి ప్రియ కుమార్తెలుగా వీళ్ళు ఉంటున్నారు. పౌలు గారికి వీళ్ళు ప్రియ కుమార్తెలుగా కనబడుతూ ఉన్నారు. సంఘంలో పరిచర్య కొరకు బహు ప్రయాసపడే స్త్రీలుగా మనం వీరి గురించి తెలుసుకోవచ్చు. విశ్వాసంలోను, ప్రేమలోను, సహవాసంలోను వీళ్ళు ఐక్యత కలిగి ఎంతో ఓర్పుతో, నెమ్మదితో ప్రతిదీ కూడా వీళ్ళు ఎదుర్కొని సంఘంలో ప్రియమైన బిడ్డలుగా నిలబడి ఉన్నారు. సంఘంలో ఒకప్పుడు ఎక్కడో ఉండేవాళ్ళు, ఇప్పుడు గుర్తించి ముందుకొచ్చారంటే వాళ్ళు పడ్డ ప్రయాస, వాళ్ళ ప్రయాసని సంఘ సేవకుడు గుర్తించాడు, దేవుడు గుర్తించాడు. కాబట్టి వాళ్ళ యొక్క పనిని ఆధారం చేసుకొని వాళ్ళు ఏం చేశారంటే సంఘంలో ప్రత్యేకమైన స్త్రీలుగా వాళ్ళు నిలబడ్డారు. ఈరోజు మన సంఘంలో పరిచర్య చేస్తూ ప్రయాసపడుతున్న స్త్రీలను గుర్తించండి, వారి కొంచెం ప్రేమగా సహకరించండి. ఎన్నో మంచి కార్యాలు, మంచి ఆలోచనలు కలిగి ముందుకు వెళ్తున్నారు. పేద ప్రజలకి భోజనం పెట్టే విషయంలో, తర్వాత ప్రార్థించే విషయంలో, ఇలా ఎన్నో అనేకమైన మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి స్త్రీలుగా ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహించాలి, వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. వాళ్ళ అన్నింటిలో కూడా ముందు అడుగులో వాళ్ళు ఉండాలి. వారి బలహీనలే అయినప్పటికీ కూడా దేవుని పరిచర్యలో ప్రోత్సహించే వారుగా ఉండాలి. దేవుని పరిచర్యలో వాళ్ళని ముందుకు తీసుకెళ్లే వ్యక్తులుగా పుష్ చేయాలి. వెనకటుండి బాగా చేసావు, బాగా నడిపించావు, బాగా చెప్పావు, ఇలా వాళ్ళని ప్రోత్సహిస్తే రేపు ఇంకొక కార్యం చేయడానికి ముందుకు వస్తారు. అలాగే వాళ్ళని ప్రోత్సహించకుండా బలహీనపరుస్తూ ఉంటే వాళ్ళు చేసే కార్యాలు కూడా చెయ్యరు, ఇబ్బంది పడతారు. ఎందుకంటే మేము చేసిన దానికి, మా కష్టానికి ప్రతిఫలం ఇవ్వకపోగా మేము చేసిన దానికి వంకలు పెడుతున్నారు, ఎందుకు చేయాలి అని నిరుత్సాహపడిపోతారు. కాబట్టి వాళ్ళని మనం బలపరచాలి. ముందుకు వెళ్తున్న స్త్రీలని గుర్తించుకొని ప్రేమగా వాళ్ళకి ఇంకా కొన్ని సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తే ఇంకా గొప్ప కార్యాలు చేయగలుగుతారు, ఇంకా దేవునికి మహిమకరంగా వాళ్ళు జీవించగలుగుతారు. ఆమేన్, హల్లెలూయా. ఇటు రీతిగా పెర్సిస్, పీవే ఏ విధమైతే మంచి గుణ లక్షణాలు కలిగి సంఘ పరిచర్య కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడి సంఘము ఆత్మలను చేర్చుటకు వాళ్ళు ఎంతో కన్నీరు కార్చి ప్రార్థించేవాళ్ళు అన్నమాట. ఆత్మల కొరకు దాహం కలిగి ప్రార్థించే స్త్రీలుగా వారు ఉంటున్నారు. అట్టి రీతిగా మనం ఉండాలి. సంఘంలో ఏదైనా ప్రార్థన జరిగినప్పుడు కన్నీరుతో ప్రార్థన చేయాలి. సంఘంలో నూతన ఆత్మలు చేర్చబడాలంటే నీవు కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేసి అనేకుల్ని చేర్చాలి. ఒక ఆత్మని నశించిపోవటం దేవుడికి ఇష్టం లేదు. ఆయన చిత్తాన్ని నెరవేర్చే స్త్రీగా నీవు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వారి యొక్క ప్రయాసని దేవుడు గుర్తించాడు, మన ప్రయాసని దేవుడు గుర్తిస్తాడు. నీవు పడ్డ కష్టానికి ప్రతిఫలం దేవుడు నిశ్చయంగా మనకి అనుగ్రహిస్తూ ఉంటాడండి. తర్వాత ఈమె మంచి సాక్ష్యం కలిగిన స్త్రీగా మనము చూసుకోవచ్చు.
స్త్రీగా మనం చూసుకోవచ్చు. సమాజంలోను, సంఘంలోను, కుటుంబంలోను ఈమె ఎక్కడికి వెళ్ళినా కూడా ఈమె మంచి సాక్ష్యం కలిగి ఉందండి. అలాంటి సాక్ష్యం మనం సంపాదించుకోవాలి. అలాంటి మంచి సాక్ష్యము, ఇతరులకి మాదిరికరమైన జీవితాన్ని మనం బ్రతకాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి కొన్ని గుణలక్షణాలు కలిగి ఉన్న ప్రిస్కిల్లా వలె మనము ఉండాలి. ఎప్పుడైతే ప్రిస్కిల్లా వలె తన భర్త మాటకు లోబడుతూ, తన భర్త మాటకు గౌరవిస్తూ, తన భర్త మాటని ఆధారం చేసుకొని ముందుకు వెళ్ళిందో అప్పుడే తన కుటుంబము నెమ్మదిగా ఉంది, సమాధానంగా ఉంది, సంతోషంగా ఉంది, ఇతరులకి మాదిరిగా ఉంది, ఇతరులకి సాక్షికరంగా ఉంది. కాబట్టి ఇట్టి రీతిగా మనము జీవించాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇప్పటిదాకా చాలా విషయాలు మనం మంచి భార్య గురించి మనం తెలుసుకున్నాం. ఇట్టి రీతిగా మనము జీవించాలని, లోబడాలని, తగ్గింపు కలిగి, జ్ఞానం కలిగి తన కుటుంబాన్ని సరిచేసుకోవాలని దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఇప్పుడు మనం ఒక మంచి తల్లి గురించి కొన్ని మాటలు మాట్లాడుకొని మనం ముగించుకుందాం. సమయం మన మధ్య లేదు కాబట్టి కొంచెం స్పీడ్గా మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. యూనికే గురించి మంచి తల్లిగా మనం చూస్తున్నాం. ఈమె 2 తిమోతి 1వ అధ్యాయం 3-5 వచనాలు ఈమె గురించి మనకి తెలుస్తుంది, కనబడుతుంది. త్వరగా చదివి మీరు నాకు సహాయం చేసినట్లయితే 2 తిమోతి 1వ అధ్యాయం 3-5 వచనాలు. చాలు. యూనికే ఎవరు అంటే తిమోతి యొక్క తల్లి. ఈమె ఉత్తమమైన తల్లిగాను, మంచి తల్లిగాను మనకు కనబడుతూ ఉంది. ఈమె యొక్క భక్తి జీవితం ఎక్కడ నేర్చుకుంది అంటే తన తల్లి దగ్గర